హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇవాళ బెండకాయ చారు చేసుకుందాం రండి. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు నానిన తర్వాత దాని గుజ్జు తీసుకోవాలి. పల్ప్ అంతా కొంచెం ఎక్కువనే లూజ్గా తీసుకోవాలన్నమాట. మసలు పెడతాం కదా, వాటర్ బాగా పోసి నేను 2 to 3 టైమ్స్ తీసుకున్నాను, అంటే పిసికి పోసాను అనమాట వాటర్. తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకునే ఉంటాయి కదా, అవి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి మిస్ అయ్యి వేయడం మర్చిపోయాను. ఇదిగోండి, ఇందులో కట్ చేసిన ఆనియన్ స్లైసెస్. నేను ఇక్కడ 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే బెండకాయ చారు కదా, బెండకాయలు కట్ చేసి కూడా అందులోనే వేసుకోవాలి. కొంచెం మంచి చూసేసుకోండి ఫ్రెండ్స్, పుచ్చు ఉంటుంది. తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలన్నమాట. వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా అందులోనే వేసుకోవాలి. మరిగిన తర్వాత అది బాగా మరుగుతుంది. మరుగుతున్నప్పుడు మనము పిండిని వాటర్లో కలిపి పోసుకోవాలన్నమాట. ఎక్కువ మరి చిక్కగా కలుపుకోకండి, లైట్గా కలుపుకోండి. ఎక్కువ కలుపుకుంటే బాగుండదు. ఇప్పుడు ఆ స్పూన్ ఉంది కదా, కర్రీ స్పూన్ కలిపేది, దాంతో పిండి ఒక బౌల్లోకి వేసుకొని అందులో వాటర్ పోసుకొని లూజ్గా వేసుకోండి. తర్వాత పిండి పోసిన తర్వాత కూడా మసులుతుంది కదా, మసిలిన తర్వాత దించి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకోవాలి. సేమ్ ఇంకా పోపు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని ఆ పోపుని అందులో పోసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టేస్టీ అయిన బెండకాయ కర్రీ బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో పిండి చారు చేస్తుంది, వితౌట్ బెండకాయ లేకుండా మా మమ్మీ. అది కూడా బాగుంటుంది. మళ్ళీ బాయిల్ చేసిన చామగడ్డ కూడా వేసి చేస్తుంది, చామగడ్డ చారు. అది కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.